23 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరు బావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరు బావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరు బావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. అయితే చిన్నారి ఇంకా సజీవంగానే ఉందంటున్నారు అధికారులు. ఇరవై 23 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరు బావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరు బావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. అయితే వాతావరణం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. అయినా వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరవై 23 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరుబావులోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరు బావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిస్తున్నారు. బోరు బావికి సమాంతరంగా గొయ్యిని కూడా తవ్వుతున్నారు. అయితే వాతావరణం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. అయినా వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇరవై 23 గంటలు గడిచాయి. ఇంకా చిన్నారి బోరుబావిలోనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరు బావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. అయితే వాతావరణం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. అయినా వర్షంలోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.